అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని వికారాబాద్ జిల్లా చౌడాపురంలోని ఓ వివాహిత అంబేద్కర్ విగ్రహం ముందు బైఠాయించి ధర్నా చేపట్టింది. మహబూబాబాద్ కు చెందిన అనుశ్రీకి 2018లో పెద్దల సమక్షంలో మోత్కుపల్లి సంపత్తో వివాహం జరిగింది. అయితే సంవత్సరం పాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అనంతరం అదనపు కట్నం కోసం అత్త, మామ, భర్త వేధింపులు మొదలు పెట్టారని, మరింత కట్నం తీసుకువస్తేనే తనతో కాపురం చేస్తానని 9 నెలల క్రితం భర్త తనను వదిలేశాడని బాధితురాలు అనుశ్రీ వాపోయింది. అంతేకాకుండా తాను దళిత మహిళను కావడంతో మరో మహిళతో పెళ్లికి సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులు చనిపోయారని, తాను ఎవరూ లేని అనాథనని, తనకు న్యాయం చేయమని వేడుకుంటుంది. నా పేరు జాడి అనుశ్రీ. నా భర్త పేరు మోదుకుపల్లి సంపత్ కుమార్. తండ్రి పేరు మోదుకుపల్లి నరేందర్. మేమిద్దరం మ్యారేజ్ బ్యూరో ద్వారా పరిచయం అయ్యాము. మా పెళ్లి 2018 నవంబర్ 2వ తారీఖున జరిగింది. ఒక సంవత్సరం పాటు బాగానే ఉన్నాము. సంవత్సరం తర్వాత కట్నం తక్కువ తీసుకొచ్చానని చెప్పి కొంచెం ఇంట్లో మా అత్త నుంచి, మా మామ నుంచి నాకు ప్రాబ్లమ్స్ జరిగాయి. కొంచెం మా తోటికోడలు కొంచెం ఎక్కువ కట్నం తీసుకొచ్చింది, నువ్వు తక్కువ తీసుకొచ్చాను అన్న దాని మీద. ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు తక్కువ కులం దానివని చెప్పి నన్ను చాలాసార్లు మాదిగదాన మాలదాన అని చెప్పి తిట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎలా కూడా ఈమెతోటి కట్నం విషయంలో కానీ, నేను వాళ్ళతోటి ఉండే విధానంలో కానీ కుదరట్లేదని చెప్పేసి నన్ను వదిలేసి 9 నెలలు అవుతుంది. వేరే సంబంధం చూసి పెళ్లి చేయడానికి అబ్బాయిని తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నారు. నా భర్త నాకు కావాలని చెప్పి శ్రీరామ్ చిట్ ఫండ్స్ లోన్లన్నిటికీ నా ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టి నా ఒక సంతకం పెట్టి 1 లక్ష అప్పు చేసి వచ్చిండు. ఆ లోన్ వాళ్ళు అందరూ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తా అంటున్నారు డబ్బులు కట్టకపోతే.